గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వెలమల్లో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో మనం రెండవ అనవోత నాయకుడు అనమాట. ఈ రెండవ అనవోత నాయకుడు యొక్క విజయాలను తెలియజేసే గ్రంథం ఏంటి అంటే వెలుగోటి వారి వంశావళి. ఈ వెలుగోటి వారి వంశావళిలోనే ఈ రెండవ అనవోత నాయకుడి యొక్క విజయాల గురించి ఉందన్నమాట. అయితే కుమారసింగమ నాయుడు తర్వాత అతని కుమారుడు రెండవ అనవోత నాయకుడు రాచకొండ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతే కదా, మనకి ఇంతకు ముందున్నది ఎవరు అంటే కుమారసింగమ నాయుడు. అతను ఎప్పుడైతే మరణిస్తాడో, అతను మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెండవ అనవోత నాయకుడు ఈ రాచకొండ సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట. ఇతడు అనేక యుద్ధాల్లో విజయాలను కూడా సాధించాడు. ఇతడు సింహాసనం అధిష్ఠించిన సమయంలో బుక్కరాయల నేతృత్వంలో విజయనగర సైన్యాలు వెలమలపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే రెండవ అనవోత నాయకుడు వెలమ సామ్రాజ్యాన్ని అధిష్ఠించాడో ఆ సమయంలో ఈ మన విజయనగర రాజులైనటువంటి బుక్కరాయులు విజయనగర సైన్యాలను వెలమలపైకి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయన్నమాట. అంటే వెలమలపైన విజయనగర రాజులు యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎవరి నాయకత్వంలో అంటే బుక్కరాయుల నాయకత్వంలో అనమాట. ఈ సమయంలో అనవోత నాయుడు విజయనగర సైన్యాలను ఎదిరించి మెదక్ దుర్గాన్ని రక్షించడమే కాక వారి అధీనంలో ఉన్నటువంటి పానుగల్లు దుర్గాన్ని కూడా కొల్లగొట్టాడనమాట. అంటే మనం ఇంతకుముందు ఎప్పుడైతే కుమారసింగమ నాయుడు కాలంలో ఏం చేశారు అంటే వీళ్ళు పానగల్లు దుర్గాన్ని వీళ్ళ దగ్గర నుంచి విజయనగర రాజులు లాక్కున్నారు కాబట్టి, సో తర్వాత సమయంలో ఈ అనవోత నాయుడు ఎప్పుడైతే వచ్చాడో రాజ్యాధికారంకి, ఆయన విజయనగర సైన్యాలను ఎదిరించి మెదక్ దుర్గాన్ని రక్షించడమే కాకుండా వాళ్ళ అధీనంలో అంటే విజయనగర సామ్రాజ్యం వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఈ పానగల్లు దుర్గాన్ని కూడా కొల్లగొట్టాడు రెండవ అనవోత నాయకుడు. మళ్ళీ కర్నూలు పాలకులైనటువంటి విజయనగర సామంతులైన నంజట వారిని నాశనం చేశాడు. నంబెట వారిని నాశనం చేశాడనమాట. అంటే వీళ్ళు విజయనగర సామంతులు ఎవరు అంటే నంబెట వంశం అనమాట. ఈ నంబెట వంశం అప్పుడు కర్నూలులో పాలిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ రెండవ అనవోత నాయకుడు ఏం చేశాడు అంటే కర్నూలు పాలకులైనటువంటి విజయనగర సామంతులైన నంబెట వారిని కూడా నాశనం చేయడం జరిగింది. అలాగే విజయనగర రాజుల అధీనంలో ఉన్నటువంటి బోయ తిగుల రాజ్యాలను కూడా చావు దెబ్బ తీశాడు ఈ రెండవ అనవోత నాయకుడు అనమాట. తర్వాత ఏం చేశాడు అంటే రాజమహేంద్రవరంపై దాడి చేసి రెడ్డి రాజ్యాన్ని కొల్లగొట్టాడు. ఎందుకంటే అప్పుడు రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే రెడ్డి రాజ్యం అనమాట. సో ఇటు విజయనగర రాజులనే కాకుండా ఈ రెడ్డి సామ్రాజ్యాన్ని కూడా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో రెండవ అనవోత నాయకుడు రాజమహేంద్రవరంపైకి దాడి చేశాడనమాట. సో దాడి చేసి ఈ రెడ్డి రాజ్యాన్ని కొల్లగొట్టడమే కాకుండా గజపతుల సామంతులైన సర్వేపల్లి తిమ్మారెడ్డిపై ఘన విజయం సాధించాడనమాట. అంటే ఇతను దాడి చేసిన సమయంలో ఈ గజపతుల సామంతులు ఉంటారు కదా, ఈ అంటే రెడ్డి రాజ్య గజపతుల సామంతులు అతనైనటువంటి సర్వేపల్లి తిమ్మారెడ్డి ఇతనిపై కూడా విజయాన్ని సాధించాడు రెండవ అనవోత నాయకుడు. ఈ విజయాలన్నీ కూడా దేంట్లో ఉంది అంటే వెలుగోటి వారి వంశావళిలో విధించబడ్డాయి, అందుకని వివరించబడ్డాయి. సో కాబట్టి రెండవ అనవోత నాయకుడు విజయాలు దేంట్లో ఉన్నాయి అని అంటే మనకి వెలుగోటి వారి వంశావళిలో ఉన్నాయి. ఓకేనా, అంటే విజయనగర సామ్రాజ్యాన్ని, నెక్స్ట్ రెడ్డి రాజ్యాన్ని, నెక్స్ట్ బోయ తిగుల రాజ్యాలని, ఇవన్నీ రాజ్యాలను కూడా కొల్లగొట్టాడు రెండవ అనవోత నాయకుడు. అసలు మరి ఈ వెలమలకి రెడ్లతో సంఘర్షణ అనేది ఎలా వచ్చింది అని అంటే అనవోత నాయకుడి సమకాలికుడుగా దేవరకొండ రాజ్యాన్ని పెదవేదగిరి కుమారుడైనటువంటి మాదానాయుడు రామచంద్ర నాయుడు పరిపాలిస్తున్నారు. అంటే మనకి వెలమలు అంటే ఏమని చెప్పాను నేను, రేచర్ల వెలమలు అని అంటే మనకి దేవరకొండ రాచకొండ అని అన్నాం కదా. అయితే రాచకొండలో వీళ్ళు పరిపాలిస్తున్న సమయంలోనే సో దేవరకొండలో వీళ్ళ సోదరులే అనమాట. ఓకేనా, అంటే ఆ సోదరులు అయినటువంటి దేవరకొండ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే పెదవేదగిరి కుమారుడైనటువంటి మాదానాయుడు రామచంద్ర నాయుడు పరిపాలిస్తున్నారు. దేన్ని అంటే దేవరకొండ రాజ్యాన్ని. అయితే వీరు రెడ్ల సామంతులైనటువంటి దేశ బహిష్కృతుడైనటువంటి అన్నదేవుడికి ఆశ్రయం ఇవ్వడం వల్ల వెలమలకు రెడ్లతోటి తిరిగి సంఘర్షణ అనేది ప్రారంభమైంది. అసలు వీళ్ళకి ఎందుకు రెడ్లకి వెలమలకి సంఘర్షణ ఎందుకు ప్రారంభమైంది అని అంటే వీళ్ళు రెడ్ల సామంతులైన దేశ బహిష్కృతుడైనటువంటి అన్నదేవుడు, అంటే ఈ అన్నదేవుడు అనే అతను ఎవరు అని అంటే రెడ్లకు సామంతులు అనమాట. అట్లాగే ఈ అన్నదేవుని దేశ బహిష్కారం చేశారనమాట, అతడు ఏదో నేరం చేసినందుకు గాను. అయితే అలా రెడ్ల సామంతులు మరియు దేశ బహిష్కృతుడైనటువంటి అన్నదేవుడికి ఆశ్రయం ఇవ్వడం వలన వెలమలకి రెడ్లతో తిరిగి సంఘర్షణ అనేది ప్రారంభమైందనమాట. సో వెలమల సహాయంతో ఈ అన్నదేవుడు ఏం చేశాడు, రాజమహేంద్రవరంపై దండెత్తి రెడ్ల సామంతులైనటువంటి చాళుక్య విశ్వేశ్వరుని చేతిలో ఓడిపోయాడనమాట. ఓకేనా,
అంటే వీళ్ళకు సంఘర్షణలు ఎవరికి రెడ్లతోటి వెలమలకి సంఘర్షణలు ఏర్పడుతున్న సమయంలో ఈ అన్నదేవుడు ఉన్నాడు కదా, ఈ అన్నదేవుడు ఏం చేశాడంటే వెలమల సహాయంతో ఈ అన్నదేవుడికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు అంటే వెలమల ఆశ్రయం ఇచ్చారనమాట. ఓకేనా. వెలమల్లో ఎవరు అని అంటే ఈ దేవరకొండ వెలమ సామ్రాజ్య రాజు ఉన్నాడు కదా, అతడు ఏం చేశాడంటే ఈ అన్నదేవుడికి ఆశ్రయం ఇచ్చాడు. మరి ఈ అన్నదేవుడు ఎవరు అని అంటే రెడ్ల సామంతులు మరియు దేశ బహిష్కృతుడు. అంటే ఒకప్పుడు రెడ్లతోటి అతనికి మంచి అనుబంధం ఉండేదన్నమాట. తర్వాత రెడ్లకి వ్యతిరేకంగా చేయడం వల్ల వీరు రెడ్ల సామంతులైన దేశ బహిష్కృతుడైనటువంటి అన్నదేవుడికి ఆశ్రయం ఇవ్వడం వల్ల వెలమలకి రెడ్లతోటి తిరిగి సంఘర్షణ అనేది ప్రారంభమైంది. సో వెలమల సహాయంతో ఈ అన్నదేవుడు రాజమహేంద్రవరంపై దండెత్తాడు. కానీ రెడ్ల సామంతులైనటువంటి చాళుక్య విశ్వేశ్వరుని చేతిలో ఓడిపోయారు. అయితే ఏం చేశాడు ఈ అన్నదేవుడు ఏం చేశాడు అంటే వెలమల హెల్ప్ తీసుకొని రాజమహేంద్రవరంపై దండెత్తాడనమాట. కానీ అక్కడ రెడ్ల సామంతులు ఉంటారు కదా, అంటే రాజమహేంద్రవరంలో రెడ్లకు సామంతులు ఉంటారు కదా, ఆ సామంతులైనటువంటి చాళుక్య విశ్వేశ్వరుడి చేతిలో ఎవరు ఓడిపోయారంటే ఈ అన్నదేవుడు ఓడిపోయాడనమాట. సో రెండవ పర్యాయం అంటే మళ్ళా రెండవసారి అన్నదేవుడికి సహాయంగా మాదానాయుడు స్వయంగా యుద్ధరంగ ప్రవేశం చేసినా కూడా విజయం సాధించలేకపోయాడు. అంటే మొదటిసారి అన్నదేవుడు రాజమహేంద్రవరంపై దండెత్తినప్పుడు రెడ్ల సామంతులైనటువంటి చాళుక్యుల చేతిలో ఓడిపోయాడనమాట. అయితే ఏం చేశాడు మళ్ళీ రెండవసారి కూడా అన్నదేవుడు ఈ రెడ్ల సామ్రాజ్యంపై దండెత్తినప్పుడు అతని ఈ అన్నదేవుడికి సహాయంగా ఎవరిచ్చారు అని అంటే ఈ దేవరకొండ వెలమనాయకుడు అయినటువంటి మాదానాయుడు స్వయంగా యుద్ధరంగ ప్రవేశం చేశాడు. అయినా కూడా అన్నదేవుడు విజయం సాధించలేకపోయాడనమాట. మరి రెండవ అనవోత నాయకుడి యొక్క సమకాలికులు ఎవరు అని అంటే బహుమనీలలోనేమో ఫిరోజ్ షా, రెడ్డి రాజుల్లోనేమో కుమారగిరి వేమారెడ్డి, కాటయ్య వేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి. విజయనగరంలో సమకాలికులు ఎవరు అంటే ఒకటవ దేవరాయలు అనమాట. అంటే రెండవ అనవోత నాయకుడు సమకాలిక రాజులు ఎవరు అని అంటే బహుమని సామ్రాజ్యం నుంచి ఇతను, రెడ్డి రాజుల నుంచి వీళ్ళ ముగ్గురు, విజయనగరం నుంచి ఒకటవ దేవరాయలు అనమాట. ఓకేనా. అలాగే సో నెక్స్ట్ ఏంటి అని అంటే బహుమనీ సుల్తాన్లతో ఘర్షణ. అంటే మనకు రెడ్లతో ఘర్షణ ఎందుకు వచ్చిందో చూసాం కదా. సో తర్వాత ఏంటంటే అసలు బహుమనీలతో వెలుమలకి ఎందుకు ఘర్షణలు వచ్చాయి అంటే రెండవ అనవోత నాయుడి కాలంలో దక్షిణాధిపత్య రాజ్యంలో పెను మార్పులు అనేవి సంభవించాయన్నమాట. దక్షిణంలో చాలా మార్పులు అనేవి సంభవించాయన్నమాట ఎప్పుడైతే రెండవ అనవోత నాయకుడు వెలమ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో. అయితే రెడ్డి రాజ్యం కుమారగిరి కాలంలో కొండవీడు రాజమహేంద్రవరం రాజ్యాలుగా విడిపోయింది. అంటే రెడ్డి రాజ్యం ఇంతకుముందు కొండవీడు రాజమహేంద్రవరం ఇవన్నీ కలిపితేనే రెడ్డి రాజ్యం అనమాట. కానీ ఎప్పుడైతే రెడ్డి రాజ్యంలో కుమారగిరి పరిపాలనలోకి వచ్చాడో ఆ కుమారగిరి పరిపాలనా కాలంలో ఈ రెడ్డి సామ్రాజ్యం అనేది కొండవీడు మరియు రాజమహేంద్రవరం రాజ్యాలుగా విడిపోయింది. ఈ రాజమహేంద్రవరాన్ని కాటయ్య వేమారెడ్డి అనే అతను స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడనమాట. ఈ రెండు రాజ్యాల మధ్య స్పర్ధలు ఏర్పడడం వల్ల ఈ కొండవీడు రెడ్లు బహుమనీల సాయంతో రెడ్డి రాజ్యాన్ని సమైక్యం చేయడానికి ప్రయత్నాలు చేశారు. అంటే వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఈ రెండు రాజ్యాలుగా విడిపోవటం వల్ల ఈ రెండు రాజ్యాల మధ్య ఉన్నటువంటి గొడవల్ని తొలగించడం కోసము ఏం చేశారు అంటే ఈ కొండవీడి రెడ్లు ఉన్నారు కదా, వీళ్ళు బహుమనీల హెల్ప్ తీసుకున్నారనమాట. సో బహుమనీల హెల్ప్ తీసుకొని రెడ్డి రాజ్యాన్ని సమైక్యం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎవరు ఈ బహుమనీలు అనే వాళ్ళు వెలమలకి మిత్రులు అనమాట. అలాంటి వాళ్ళ మిత్రులైనటువంటి బహుమనీలు రెడ్డి సామ్రాజ్యానికి సహాయం చేయడం, అంటే తమ మిత్రులు బహుమనీలు కాబట్టి తమ శత్రువులు రెడ్లతోటి వీళ్ళు బహుమనీలు మైత్రి వహించడము వెలమలకి నచ్చలేదన్నమాట. అంతే కదా. సో వీళ్ళకు నచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చరు కాబట్టి ఆటోమేటిక్గా ఈ బహుమనీలు ఎవరికి మిత్రులు, వెలమలకు మిత్రులు. కానీ ఇప్పుడు బహుమనీలు ఎవరికి హెల్ప్ చేస్తున్నారు అంటే ఈ రెడ్డి రాజులకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. కాబట్టి తమ శత్రువులైనటువంటి రెడ్లతోటి మైత్రి వహించడం వెలమలకి గిట్టలేదన్నమాట. కాబట్టి వెలమలతోటి వీళ్ళకి బహుమనీలతోటి వైరం అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ పెదకోమటి వేమారెడ్డి కోరికపై బహుమనీ సుల్తాన్ ఫిరోజ్ షా 1417లో రాజమహేంద్రవరంపై దండెత్తాడు. పానుగల్లు యుద్ధం అంటారు ఆ యుద్ధాన్ని. అయితే చెప్పాం కదా ఇక్కడ కొండవీడు రాజమహేంద్రవరం లాగా విడిపోయిందని చెప్పేసి, అప్పుడు ఈ కొండవీడు వాళ్ళు బహుమనీలు హెల్ప్ తీసుకున్నారు కాబట్టి ఈ రెండింటిని కలపడం కోసం ఏం చేశాడు అని అంటే బహుమని ఎవరు వెళ్ళారు ఈ కొండవీడు రాజ్యం తరపున బహుమనుల దగ్గరికి అని అంటే ఎవరు పెదకోమటి వేమారెడ్డి వెళ్ళాడనమాట. ఈ పెదకోమటి వేమారెడ్డి కోరికపై ఈ బహుమనీ సుల్తాన్ ఏం చేశాడంటే ఫిరోజ్ షా అనే అతను, బహుమనీ సుల్తాన్ అనేటువంటి ఫిరోజ్ షా
1417లో రాజమహేంద్రవరంపై దండెత్తాడు, అంటే పానుగల్ యుద్ధం. కానీ రాజమహేంద్రవరం రాజ్యస్థాపకుడైనటువంటి అల్లాడరెడ్డి ఫిరోజ్ షా సైన్యాలను ఓడించాడనమాట. అయితే ఫిరోజ్ షా విజయనగర రాజుల అధీనంలో ఉన్నటువంటి పానుగల్లుపై దాడి చేశాడు. అప్పుడు విజయనగర రాజులు వెలమలకి మధ్య మైత్రి కుదిరిందనమాట. ఓకేనా, అంటే వీళ్ళు ఏం చేశారు, రాజమహేంద్రవరంపై దండెత్తినప్పటికీ కూడా ఈ రాజమహేంద్రవరం రాజ్యస్థాపకుడైనటువంటి అల్లాడరెడ్డి ఫిరోజ్ షా సైన్యాలను ఓడించాడు. అంటే బహుమనీలు వెలమలకి శత్రువులు అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా విజయనగర రాజులు ఏం చేశారు, ఫిరోజ్ షా విజయనగర రాజుల అధీనంలో పానుగల్లుపై దాడి చేశారనమాట వీళ్ళు. అప్పుడు ఏం చేశారు, ఈ విజయనగర రాజులకి వెలమలకి ఎందుకు మైత్రి అనేది కుదిరింది, ఎందుకంటే ఈ ఫిరోజ్ షా అనే అతడు బహుమని కాబట్టి ఎప్పుడైతే ఈ బహుమనీలు రెడ్డి రాజులకు దగ్గరయ్యారో ఆటోమేటిక్గా ఈ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు వెలమలకు దగ్గరయ్యారనమాట. ఓకేనా, అంటే విజయనగరము రాజులకి ఇంతకుముందు విజయనగరానికి వెలమలకి మధ్య డిస్టర్బెన్స్ అనేది ఉండేది. అప్పుడు వెలమలకి సపోర్ట్గా బహుమనీలు ఉండేవాళ్ళు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ బహుమనీలు రెడ్డి రాజులకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా ఈ విజయనగర రాజులు ఏం చేశారంటే వెలమలకి దగ్గరయ్యారనమాట. ఓకేనా, అప్పుడు ఫిరోజ్ షా విజయనగర రాజు అధీనంలో ఉన్నటువంటి పానుగల్లుపై దాడి చేశాడు. అప్పుడు ఈ విజయనగర రాజులు వెలమలకి మధ్య మైత్రి అనేది కుదిరిందనమాట. సో వీరిద్దరూ కలిసి ఏం చేశారంటే ఫిరోజ్ షా యొక్క పానుగల్లు ముట్టడిని చేసి దాన్ని విచ్ఛిన్నం చేశారనమాట. ఎవరు అంటే విజయనగర రాజులు మరియు వెలమలు వీరిద్దరూ కలిసి పానుగల్లు కోటని ముట్టడి చేశారు. ఈ పానుగల్లు యుద్ధంలో వెలమలకి రెడ్లకి మధ్య సంఘర్షణ అనేది తీవ్రమైందనమాట. ఎప్పుడైతే వీళ్ళు పానుగల్లును వశపరుచుకున్నారో ఆటోమేటిక్గా వెలమలకి రెడ్లకి మధ్య సంఘర్షణ అనేవి పెరిగిపోయాయి అనమాట. అప్పుడు దేవరకొండ పాలకుడైనటువంటి పినవేద నాయుడు పానగల్లు ముట్టడి జరుగుతుండగానే ధరణికోటపై దండెత్తి పెదకోమటి వేముని తమ్ముడైనటువంటి మాచారెడ్డిని చంపాడు. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే వీళ్ళు ఈ వెలమలకి రెడ్లకు మధ్య సంఘర్షణలు పెరుగుతున్న సమయంలో ఈ దేవరకొండ పాలకుడైనటువంటి పినవేద నాయుడు ఉంటాడు కదా, ఈ పినవేద నాయుడు ఏం చేశాడంటే అటువైపు ఏమో పానగల్లు ముట్టడి వాళ్ళ సమక్షంలో జరుగుతుంది, వెలమలు మరియు విజయనగర రాజులు చేస్తున్నారు. ఆ సమయంలో ఈయన ఖాళీగా ఉండకుండా ఏం చేశాడంటే ధరణికోటపై దండెత్తి పెదకోమటి రెడ్డి తమ్ముడైనటువంటి మాచారెడ్డిని చంపాడనమాట. సో దీనితో పెదకోమటి ఏం చేశాడు, తన తమ్ముడిని చంపాడు కాబట్టి దేవరకొండపై దాడి చేసి పినవేదగిరిని వధించాడు అనమాట. ఓకేనా, అంటే వాళ్ళ తమ్ముడిని ఇతను చంపాడు కాబట్టి ఇతను ఏం చేశాడు, వాళ్ళ తమ్ముడి మరణానికి కారణమైనటువంటి దేవరకొండపై దండెత్తి ఆ పినవేదగిరిని వధించాడనమాట. సో అనంతరం రెండవ అనవోత నాయుడు పినవేదగిరి సోదరుడు వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే లింగమనీయుడు. ఎవరు అంటే ఈ పినవేదగిరి సోదరుడు ఎవరు అంటే లింగమనీయుడు అనమాట. ఈ రెండవ అనవోత నాయకుడు ఎవరు అంటే వెలమరాజు అనమాట. సో వెలమ సామ్రాజ్య రాజ్యంలో అంటే వెలమ రాచకొండ రాజు, ఈయనేమో వెలమ దేవరకొండ రాజు అనమాట. సో ఈ రెండవ అనవోత నాయకుడు పినవేదగిరి సోదరుడు లింగమనీయుడు వీళ్ళిద్దరూ కలిసి కొండవీడిపై దండెత్తి పెదకోమటి వేముణ్ణి చంపి అతని శిరస్సు అనేది తమ్మాపడగలో భూస్థాపితం చేశారు. ఈ యుద్ధం తర్వాత కొండవీడు రాజ్యం అనేది ఆంధ్ర రాజకీయ చరిత్ర నుంచి అదృశ్యమైపోయిందనమాట. తర్వాత కొద్ది కాలానికి రెండవ అనవోత నాయకుడు మరణించాడు. అంటే వాళ్ళ తమ్ముడి మరణానికి కారణమైనటువంటి ఎవరి పెదకోమటి వేమారెడ్డిని చంపడంతో అక్కడ కొండవీడు రాజ్యం అనేది అంతమైపోయింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఎవరు అని అంటే మనకి మాదానాయకుడు. ఈ మాదానాయకుడు యొక్క రాజధాని ఏంటి అంటే రాచకొండ, ఇతనిది కూడా. సో రెండవ అనవోత నాయకుడు యొక్క సోదరుడే ఈ మాదానాయకుడు అనమాట. సో ఇతని కాలంలో బహుమనులతో శత్రుత్వం తీవ్రతరమై వెలమ రాజ్యానికి అపార నష్టం అనేది సంభవించింది. అసలుకి ఎప్పుడైతే బహుమనులు రెడ్డిలతో మైత్రి వహించారో అప్పటి నుంచి వెలమలకి బహుమనులకు మధ్య శత్రుత్వం అనేది పెరిగిందనమాట. కానీ ఈ మాదానాయకుడు ఎప్పుడైతే వెలమ సామ్రాజ్యానికి రాజుగా వచ్చాడో ఆ సమయంలో వెలమ రాజ్యానికి అపారమైనటువంటి నష్టం సంభవించింది. ఎందుకంటే బహుమనులతో శత్రుత్వం అనేది పెరగడం వల్ల. సో 1424లో రెండవ దేవరాయలకి మరియు బహుమని సుల్తాన్ అహ్మద్ షాకి జరిగినటువంటి యుద్ధంలో మాదానాయుడు విజయనగర రాజులకు సహాయం చేశాడనమాట. అంటే 1424లో ఏమైంది అని అంటే విజయనగర రాజులకి, ఓకేనా, విజయనగర రాజులకి మరియు బహుమని వాళ్ళిద్దరికీ కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ మాదానాయుడు ఎవరు అంటే వెలమనాయుడు, ఇతను ఏం చేశాడంటే విజయనగర రాజులకి హెల్ప్ చేశాడనమాట. సో దేవరాయలతో సంధి చేసుకున్న తర్వాత వెలమనాయకులను శిక్షించే ఉద్దేశంతో సుల్తాన్ ఓరుగల్లుపై అజీం ఖాన్ అనే సేనాని నేతృత్వంలో సైన్యాన్ని పంపాడు. తర్వాత ఏమైంది అని అంటే వెలమలు శత్రువులయ్యారు విజయనగర రాజులకి,
బహుమనీలు ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ బహుమనీలు విజయనగర రాజులు ఇద్దరు స్నేహంని కంటిన్యూ చేశారో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవరాయలతో సంధి చేసుకున్నారనమాట బహుమనీలు. సో సంధి చేసుకున్న తర్వాత వెలమ నాయకులను శిక్షించే ఉద్దేశంతో ఈ బహుమనీ సుల్తాన్ ఏం చేశాడంటే ఓరుగల్లుపై అజీం ఖాన్ అనే సేనాని నేతృత్వంలో సైన్యాన్ని పంపించాడనమాట. ఓకేనా. అప్పుడు ఈ అజీం ఖాన్ ఏం చేశాడంటే ఓరుగల్లునే కాక వెలమ రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని దుర్గాలను సైతం ఆక్రమించి అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వెలమలకి అపార నష్టాన్ని కలిగించాడు ఈ అజీం ఖాన్ అనమాట. సో దీనితో మాదా నాయుడు అహ్మద్ షాతో 1425లో సంధి చేసుకున్నాడు. అంటే ఈ సుల్తాన్ హిందూ టెంపుల్స్ అందరినీ నష్టం చేసి వెలమ సామ్రాజ్యానికి నష్టం కలిగిస్తున్నాడు కాబట్టి సో చేసేదేం లేక ఈ మాదానాయుడు ఏం చేశాడు అంటే అహ్మద్ షా తోటి 1425లో సంధి చేసుకున్నాడు అనమాట. ఈ సంఘర్షణలో రాచకొండ పద్మనాయక రాజ్యం అనేది విచ్ఛిన్నం ప్రారంభమై తెలంగాణలో అధిక భాగం అనేది బహుమనీ రాజ్యంలో కలిసిపోయింది అనమాట. ఓకేనా. సో ఈ మాదానాయుడు అనే వ్యక్తి గొప్ప పండితుడు మరియు వైష్ణవ భక్తుడు అనమాట. మాదానాయుడు శ్రీశైల వంశానికి చెందినటువంటి రామానుజాచార్యుని కుమారుడైనటువంటి వెంకటాచార్యుని శిష్యుడు అనమాట. ఈ రామానుజాచార్యుడు అనేవాడు శ్రీశైల వంశానికి చెందినవాడు అనమాట. ఇతని కుమారుడైనటువంటి వెంకటాచార్యుడి యొక్క శిష్యుడే ఈ మాదానాయుడు అనమాట. ఇతడు ఏం చేశాడు అంటే తాడూరు తొర్రూరు అంటారు, దాన్ని తాడూరు అని కూడా అంటారు. ఈ గ్రామాన్ని శ్రీ రంగనాథ స్వామికి దానం చేశాడు మాదానాయుడు. అయితే మాదానాయుడు యొక్క భార్య నాగాంబిక ఈమె రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే తటాకం కూడా త్రవ్వించి వేయించాడు అనమాట. ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం ప్రకారం మాదానాయుడు రామాయణానికి రాఘవీయం అనే వ్యాఖ్యానం రచించి శ్రీరాముడికి అంకితం చేశాడనమాట. అంటే మాదానాయుడు భార్య ఏమో నాగాంబిక నాగసముద్రం అనే తటాకం తవ్వించింది అనమాట. సో తవ్వించి అక్కడ శాసనం కూడా వేపించింది ఆయన భార్య. ఆ శాసనం ప్రకారం ఇంకేంటి అంటే ఈ మాదానాయుడు రామాయణానికి రాఘవీయం అనే పేరు పెట్టి ఏం చేశాడు శ్రీరాముడికి అంకితం చేశాడు ఈ రాఘవీయం అనే రచన అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పరిపాలకుల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇక్కడ వరకు ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.